నమస్తే ఆర్వీఎస్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు చూద్దాం. జిల్లాలో చోరీలకు పాల్పడుతున్న 5 నిందితులను అరెస్ట్ చేసి వారి నుండి 17.50 లక్షల రూపాయలు విలువ చేసి 135 గ్రాముల బంగారు ఆభరణాలు, 1567 గ్రాముల వెండి ఆభరణాలను, ఒక పల్సర్ మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నట్లు కాకినాడ డీఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్ తెలిపారు. వీరిలో 4గురికి కాకినాడ జగన్నాథపురం సత్యదేవనగర్ ప్రాంతానికి చెందిన గంపల సతీష్, యానం బాలయోగి నగర్ ప్రాంతానికి చెందిన మల్లాడి దుర్గాప్రసాద్, కాకినాడ గోడారి గుంటకు చెందిన కాలాడి అర్జునరావు, బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామానికి చెందిన గొర్రిపూడి వెంకటరమణలు, కాకినాడ జిల్లాలో ఉన్న వివిధ స్టేషన్లో మరొకరు కాకినాడ జగన్నాథపురం ఏటిమొగ ప్రాంతానికి చెందిన రేకాడి వెంకటేశ్వర్లు కాకినాడ పోర్టు స్టేషన్ పరిధిలో చోరీకి పాల్పడుతున్నట్లు డీఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్ చెప్పారు. సోమవారం డీఎస్పీ పాటిల్ కాకినాడ రూరల్ సిఐ డిఎస్ చైతన్య కృష్ణతో కలిసి చోరీకి సంబంధించిన వివరాలను విలేకరులకు వెల్లడించారు. ఈ సమావేశంలో క్రమ్ సిఐ వి కృష్ణ, పోర్ట్ సిఐపి సునీల్ కుమార్, ఇంద్రపాలెం ఎస్ఐ ఎం వీరబాబు, ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్ సిబ్బంది రాంబాబు, మేన్ ప్రసాద్, శ్రీను, సతీష్, చిన్న, నారాయణరెడ్డి, సూర్య, పుల్లయ్య, గోవింద్ వర్మ, ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. దొంగలు పట్టుకొని మేము ఇంట్రాగేషన్ చేస్తున్నప్పుడు నెంబర్ ఆఫ్ టైమ్స్ దొంగలు మీరు ఇంట్లో మనుషులు లేరు అనే విషయాన్ని మీరు ఎలా గమనించారు, ఆ ఇల్లుని ఎందుకు టార్గెట్ చేశారంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పే సమాధానం ఏంటంటే ఆ ఇంటి గేటుకి వాళ్ళు ఇల్లు వదిలి బయటకు వెళ్ళేటప్పుడు పెద్ద తాళం కప్పేస్తున్నారు సార్. గేట్లకు కానీ ప్రధాన ద్వారాలకి అంటే మెయిన్ డోర్స్ కానీ పెద్ద తాళం కప్ప వేసి ఉంటున్నారు. ఆ తాళం కప్ప వేసి ఉంటే ఆ ఇంట్లో జనం లేరు అని మాకు సులువుగా తెలుస్తుంది. మేము ఆ ఇంటినే టార్గెట్ చేసి దొంగతనం చేస్తున్నాం అనుకుంటున్నాం. పబ్లిక్కి పోలీస్ ద్వారా పదే చెప్తున్నాం, మరొకసారి ప్రెస్ మీట్ ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాం. పబ్లిక్ అందరికీ మీరు ఇల్లు వదిలి బయటికి వెళ్ళేటప్పుడు ప్రధాన ద్వారాలకు కానీ గేట్లకు కానీ తాళం కప్పలు కనిపించేలాగా దయచేసి వేయద్దు. వేసినట్లయితే మీరు ఇంట్లో లేని విషయం దొంగలకి సులువుగా తెలుస్తుంది. ఆ ఇల్లు దొంగతనానికి గురి అవకాశం ఉంటుంది. దయచేసి పబ్లిక్ మరొకసారి ప్రెస్ ద్వారా అందరికీ విన్నవించుకుంటున్నాం. మేము చాలాసార్లు చెప్పాం, తాళం కప్ప ఇల్లు వదిలి బయటికి వెళ్ళినప్పుడు మనకు గేట్లకి తలుపులకి కనిపించే విధంగా వేయద్దు. లోపల పక్క వేసుకోండి, లేదా వేస్తే కట్టిన వేసుకోండి, అంతేగాని కనిపించే విధంగా వేస్తే మీ ఇంట్లో ఎవరు లేరని సంగతి తెలుసుకొని దొంగలు ఈజీగా మీ ఇంటికి టార్గెట్ చేసి దొంగతనం చేస్తున్నారు. అదేవిధంగా మేము LHMS పెట్టాం. ఇది LHMS గురించి కూడా అది మన దగ్గర LHMS కెమెరా ఉంది ప్రతి పోలీస్ స్టేషన్లో. సో వెనెవర్ యూ ఆర్ గోయింగ్ అవుట్ సైడ్, ఇది బయట హాలిడే కోసం ఇఫ్ యూ ఆర్ గోయింగ్ ప్రతి వేరే విలేజ్లో ఇది LHMS కెమెరా ఇన్స్టాల్ చేయండి. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ LHMS, మీ దగ్గర వైఫై అయితే ఒక ఆన్లైన్ బ్లింకిట్లో ఒక మంచి కెమెరా వచ్చింది. 1500 or 1100 రూపీస్ ఒక కెమెరా వచ్చింది. ఇఫ్ యూ కనెక్టెడ్ టు వైఫై, మీ రూమ్లో ఇఫ్ ఎనీ సస్పిషియస్ యాక్టివిటీ ఆర్ ఎనీ మూమెంట్ అయితే ఇట్ విల్ అలర్ట్ యూ ఆన్ మొబైల్. మీ మొబైల్లో ఇట్ విల్ అలర్ట్. సో యూ కెన్ ఇన్స్టాల్ దట్. ఇది చాలా చీప్ ఉంది ద కెమెరా. ఇది 1100 కెమెరాలో మీ చాలా సేఫ్. ఇది వర్క్ లైక్ LHMS ఉంది. సో వీ క్యాన్ పుట్ ఇట్ దట్ కెమెరా. ఇది చాలా మంచి ఉంది. హెచ్బీ క్యాన్ బి సేఫ్. సో ఒకసారి చూడండి ఇది కెమెరా కూడా. బ్లింకిట్ ఆర్ అమెజాన్లో యూ క్యాన్ ఆర్డర్ ఇట్. ఓన్లీ 1100 రూపీస్ కెమెరా ఉంది. సో ఇట్ వర్క్స్ ఆన్ వైఫై. ఎనీ మూమెంట్ అయితే ఇది రూమ్లో అన్అఫీషియల్ మూమెంట్ అయితే ఇట్ విల్ డిటెక్ట్. తొందరగా అది మీ మొబైల్లో ఇట్ విల్ నోటిఫికేషన్ పెట్టుకోం. సో ఇది ఇన్స్టాల్ చేసి మీ సేఫ్. ఓకే, అందరికీ నమస్కారం. సో అండర్ ద సూపర్విజన్ అండ్ డైరెక్షన్ ఆఫ్ we have apprehended 4 accused in Indrapalam police station and 1 accused in this Port police station. Arrested today only. So in detail there are actually 4 accused: Gampala Satish, Malladi Durgaprasad, Kaladi Arjunarao and Gorupudi Venkataramana, Indrapalam. So the Gampala Satish is aged by 25 years. He is a notorious offender. He is involved in total 13 cases. जिसमें दी चेन स्नैचिंग కూడా ఉంది. ఒకటి చైన్ స్నాచింగ్ ఇన్ కడప. తర్వాత లాట్ ఆఫ్ HBs ఆకర్డ్ ప్రీవియస్లీ గతంలో. సో హీ వాజ్ వెరీ నోటోరియస్ అఫెండర్ సిన్స్ చాలా టైం నుంచి హీ వాజ్ ఎలోపింగ్. సో వీ అప్రిహెండెడ్ హిమ్. we have recovered लगभग total 16 lakh worth of property we have recovered. इसमें there is you can see all these silver articles, gold articles ఉన్నాయి.
తర్వాత దిస్ మల్లాడి దుర్గా ప్రసాద్ గారు కూడా చాలా నోటోరియస్. ఈ ఆల్సో హ్యాడ్ సమ్ 2 కేసెస్ అగేన్స్ట్ హిమ్. తర్వాత ఇది కల్లాడి అర్జున్ రావు కూడా 3 కేసెస్ అండ్ ఈజ్ తర్వాత ఇది కోరపొడి వెంకటరమణ కూడా 3 కేసెస్. NDPS యాక్ట్ తర్వాత ఇది NDPS యాక్ట్ నుండి ప్రాపర్టీ ఆఫెన్సెస్ కూడా. సో అండర్ ద supervision under the guidance of SP sir, we have conducted this lead of operation done by Kakinada Circle CI, Tarvata our crime inspector CI, Tarvata Indrapalam SI. They have done a very good work. So in last time nunchi this chain snatching in HP wherever akkada aithe we were very alert about this. So we received an information regarding this Gampala situation and we apprehended him successfully. It's a successful operation. We have under CI SI done a very good work on this. తర్వాత ఇది సెకండ్ ప్లేస్ నుండి ఇది కోడ్సియా గారు కూడా ఒక అఫెండర్ దే హ్యావ్ గాట్ రేఖాడి వెంకటేశ్వర్లు. ఇది కూడా చాలా నోటోరియస్ అఫెండర్. టోటల్ 25 కేసులు హీ వాజ్ ఇన్వాల్వ్. ఇన్ క్రైమ్ నెంబర్ 78/25 తర్వాత 79 కూడా క్రైమ్లో ఇన్వాల్వ్. అది కూడా అది సిఐ గారు చాలా మంచి వర్క్ చేశారు. సో దిస్ వాజ్ అ వెరీ బిగ్ క్యాచ్. సో ఇట్ వాజ్ వెరీ వెరీ ఎఫిషియంట్ మేనర్. తర్వాత రికవరీ కూడా చాలా పెద్ద ఉంది. 16 lakh వరకు రికవరీ. ఇట్స్ వెరీ గుడ్ అమౌంట్ దే హ్యావ్ రికవర్డ్ ఇన్ పాస్ట్. హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ యూ కెన్ ఆస్క్. కూటమి ఏడాది పాలనలోనే ఇటు సంక్షేమం అటు అభివృద్ధి అనే 2 అంశాల్లో ఎన్నో విజయాలు సాధించామని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం పరిధిలో ఆత్రేయపురం మండలం ర్యాలీలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి కూటమి పాలనలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమం గురించి ప్రజలకు వివరించారు. వారి కష్ట సుఖాలను అడిగి తెలుసుకున్నారు. వైసీపీ విధ్వంసం అరాచక పాలన వల్ల రాష్ట్రం అధోగతి పాలైందని, ఆయన కూటమి అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చక్కదిద్ది ఏడాది పాలనలోనే పెన్షన్ మొత్తాన్ని 4,000 రూపాయలకు పెంపు, తల్లికి వందనం దీపం, మెగా డిఎస్సి వంటి హామీలు ప్రతిష్టాత్మకంగా అమలు చేసిందని తెలిపారు. ఈ విధంగా ఇచ్చిన ప్రతి హామీలను నిలబెట్టుకునేందుకు కూటమి ప్రభుత్వం శతదా కృషి చేస్తుందన్నారు. సంక్షేమంతో పాటు అభివృద్ధిని సైతం పరుగులు పెట్టిస్తుందన్నారు. పల్లెలో 5 ఏళ్ల పాలనలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేపట్టలేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని తెలిపారు. అందుకే సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం పూర్తయిన శుభ సందర్భంలో ప్రజలందరినీ కలుసుకుని ప్రజలకు కోరుకునే పరిపాలన ప్రజలు తెచ్చుకున్నారు. దాని మీద ప్రజల యొక్క అభిప్రాయాలు తెలుసుకోవడానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తరఫున చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో కూడా ఇంటింటికి వెళ్ళి ప్రజాభిప్రాయాన్ని సేకరించమని కోరడం, ఈ సంవత్సర కాలం యొక్క ప్రభుత్వ పనితీరుపై ప్రజలను కలుసుకుని పథకాల అమలు తీరులపైన, ప్రభుత్వ పనితీరుపైన, ప్రజల యొక్క ఏ విధమైన వాళ్ళ యొక్క కోరికలు ఉన్నాయో వారి ఇంకా ఈ గ్రామానికి కానీ వారికి కానీ ఏం చేయాలని కోరుకుంటున్నారో తెలుసుకోవడానికి సుపరిపాలనలో తొలి అడిగే కార్యక్రమం ఎంతో దోహదపడుతూ ఉంది. చాలా అపూర్వమైన స్పందన వస్తూ ఉంది. ఈ స్పందన చూసి తట్టుకోలేక వైసీపీ నాయకులు బెంబేలెత్తుతూ ఉన్నారు. ప్రభుత్వం చెప్పుకుందో అన్నీ పూర్తి చేస్తుంది. ఈనాడు ఈ ప్రభుత్వ పనితీరుకి మచ్చు తునక చక్కగా ఈనాడు అనేక చోట్ల రోడ్లు ఇబ్బందుల పాలయ్యి ఉన్నాయి. అవన్నీ కూడా తీర్చిదిద్దడం జరిగింది. అదేవిధంగా ల్యాండ్ టైటింగ్ రద్దు చేయడం కానీ, అన్నా క్యాంటీన్లుగా ప్రారంభించడం కానీ, పెన్షన్లు సక్రమంగా అందివ్వడం కానీ, 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా మహిళలకి అందివ్వడం కానీ, అనేక పథకాలు అనుకున్న రీతిలో ఈ ప్రభుత్వం కొనసాగిస్తూ ఉంది. తల్లికి వందనం ద్వారా ఈ మధ్యనే 10,000 కోట్ల రూపాయలు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి అందివ్వడం జరిగింది. మరి వీటిని చూసి కూడా వాళ్ళు ఇంకా అలా మాట్లాడుతూ ఉన్నారంటే మరి వాళ్ళు ఎక్కడున్నారో, వాళ్ళ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో ప్రజలు మరి తగిన విధంగా బుద్ధి చెప్పాలని కోరుతూ ఉన్నారు. దాన్ని ఏదో విధంగా దుష్ప్రచారం చేయాలనే ఆలోచనతో లేనిపోని దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నారు. మరి వారు ఇప్పటికైనా గత 5 ఏళ్ల పాలనలో వారు చేసిన పరిపాలనపై ప్రజలు తీర్పిచ్చారు. 11 స్థానాలకు పరిమితం అయ్యారు. ఎందుకు 11 స్థానాలకు పరిమితం అయినది ముందు ఆలోచించుకోవడం మానేసి
ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలనే ఆలోచనతో నిత్యం పనిచేయడం అనేది అసత్యాలు అబద్ధాలు పనిగా పెట్టుకున్నారు. మరి రాష్ట్రంలో ఆ అరాచక పాలన రాక్షస పాలన తట్టుకోలేకే ప్రజలు ఎన్డీఏ కూటమిని కోరుకున్నారు. ఇంకా ఇదే వైఖరితో వారు కొనసాగితే 11 స్థానాలు కాదు కదా, వైసీపీ పార్టీ మొత్తం కనుమరుగైపోయే ప్రమాదం ఉంది. అది గ్రహించుకోవాలని కనీసం ప్రతిపక్ష స్థానం మీకు దక్కలేదు, పార్టీగా ఉన్న గుర్తింపును కూడా మీకు లేకుండా చేసుకోవడానికి ఈ విధంగా మీరు ప్రవర్తిస్తూ ఉన్నారు. ప్రజలు దీన్ని గమనిస్తూ ఉన్నారు. మరి మీరు ఇప్పటికైనా వాస్తవాలుగా నిజాలుగా మాట్లాడమని వాడుతూ ఉన్నాను. ఈనాడు తెలుగుదేశం ప్రభుత్వం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ప్రజల ఆదరాభిమానాలు చూరగొని ఈనాడు పథకాలు రేపు ఏదైతే చెప్పారో సూపర్విజన్ కూడా చేస్తూ ఉన్నారు. మరి ఈ నెలలోనే అన్నదాత పథకం అమలు కాబోతూ ఉంది. రేపు వచ్చే నెలలోనే ఉచిత బస్సు ప్రయాణం మహిళలకి ఆగస్టు 15 అందివ్వబోతూ ఉన్నారు. ఆటో డ్రైవర్లకు కూడా వారి ప్రతిఫలం అందివ్వబోతూ ఉన్నారు. త్వరలోనే నిరుద్యోగ వృత్తి కూడా మొదలు పెట్టబోతూ ఉన్నారు. ఈ రాబోయే జీసస్ గ్రేస్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో రెవరెండ్ డాక్టర్ వెన్నపు ప్రసాద్ పాల్ మనవరాలు బ్లెస్సింగ్ రూత్ల జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామంలో గల జీసస్ గ్రేస్ మినిస్ట్రీస్ వ్యవస్థాపక అధ్యక్షులు మరియు కాకినాడ సిటీ అండ్ సబ్బరన్ అసోసియేషన్ అధ్యక్షులు రెవరెండ్ డాక్టర్ వెన్నపు ప్రసాద్ పాల్ ఆధ్వర్యంలో ప్రసాద్ పాల్ రమారూత్ దంపతుల మన్వరాలు ప్రసాద్ బాపాల్ కుమారుడు శ్యామ్ రమ్యాల కుమార్తె బ్లెస్సీ రూత్ల జన్మదిన వేడుకలను బంధువులు, సంఘస్థులు మరియు పాస్టర్స్ తరపున ఘనంగా నిర్వహించారు. వచ్చిన వారికి ప్రేమతో విందును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రసాద్ పాల్, ఆనంద్ తలారీలు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బిషప్ జోసెఫ్ బిన్ని, బిషప్ మేరా జేసుదాస్, రెవరెండ్ ఎండి రాజు, రెవరెండ్ అనక యేసు దా, బిషప్ అటప విజయ్ కుమార్, రెవరెండ్ పరిమి ఈసా, రెవరెండ్ ఎస్టీవెన్, రెవరెండ్ బై రాగి శామ్యూల్ సలపారెడ్డి, నెపోలియన్ కృష్ణబాబు తదితరులు పాల్గొన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మా మనవరాలు బ్లెస్సీ రూత్, అలాగనే నా యొక్క బర్త్డే సందర్భంగా మా సర్పర గ్రామంలో జేజీఎం చర్చ్లో కృతజ్ఞత కూడికి ఏర్పాటు చేసుకున్నాం. సంవత్సరంలో నీ దయాకిరీటం ధరింపజేసి ఉన్నావని దేవుడు వాక్యం చెబుతుంది. ఆయన దయాకిరీటం ధరింపజేసాడు. ఈరోజు దేవుని కృతజ్ఞతలు చెప్పుకున్నాం. ఈ యొక్క మీటింగ్స్లో అనేక మంది దైవ సేవకులు కాకినాడ పట్టణంలో నుండి జోసెఫ్ బెన్ని గారు, సిటీ సబర్బన్, అలాగే అనేక పాస్టర్స్ ప్రెసిడెంట్స్ అంతా కూడా ఈ మీటింగ్కి వారు వచ్చారు. ఎంతో ఆనందంగా సంతోషంగా ఈ కార్యక్రమాన్ని మేము నడిపించుకున్నాం. వీరందరికీ చక్కని భోజనాలు, విందు ఏర్పాట్లు చేయడం జరిగింది. సో ప్రభు అందరిని దీవించాలని, సుఖశాంతులతో నింపి ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. దేవదేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు సర్పవరములో వెన్నపు వారి గృహంలో అద్భుతమైనటువంటి దేవుడు ఘనమైనటువంటి జన్మదిన వేడుకను దైవ సేవకులు రెవరెండ్ బిషప్ వెన్నపు ప్రసాద్ పాలయ్య గారు వారి ఎన్నో సేవలు ఈ యొక్క దేవుని సేవలోకి వచ్చి అనేక బీదలైన వారికి, బలహీనమైనటువంటి ప్రజలకి, సేవకులకి వారు ఎంతో అండగా ఉంటూ ఈరోజు దేవుడు ఒక కొత్తగా నూతన సంవత్సరాన్ని ఇవ్వటం, అదేవిధంగా మనవరాలు కూడా ఈరోజు పుట్టినరోజు వేడుక ఘనంగా చేసుకోవడం చాలా అద్భుతం. చాలా మంది సేవకుల్ని అలాగే బలహీనని ఆహ్వానించి చక్కటి ప్రేమ విందుతో వారి యొక్క సంతోషమైన బహుమానాలతో అందరినీ కూడా ఆదరించి గౌరవించున్నారు. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే మీడియా మిత్రులకు ప్రెస్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కొత్తపల్లి మండలం పొన్నాడ గ్రామం మచ్చావారిపాలెంలో కాలుష్య పరిశ్రమలను మూసివేయాలని గ్రామస్తులు ధర్నా చేపట్టారు. మచ్చవారిపాలెంలో నెక్కంటి, దేవి, కోస్టల్ ఆది విషయం సంధ్య తదితర కాలుష్య రొయ్యల శుద్ధి పరిశ్రమలలో ఉండటం వలన స్థానికులు అనేక రోగాలకు గురవుతున్నారు. సాయంత్రం సమయంలో పరిశ్రమ నుంచి వచ్చే వ్యర్థాల వలన దుర్వాసన రావడంతో జీవించలేని పరిస్థితి నెలకొందన్నారు. తక్షణమే పరిశ్రమలను మూసివేయాలని కాలుష్య నియంత్రణ మండలి అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దళిత బహుజన ఫ్రంట్ జిల్లా అధ్యక్షులు నూతన అన్నవరం, మోకన అన్నవరం, మచ్చా మోషే, మచ్చా లవకుశ, దాసరి బుచ్చిబాబు, మచ్చా సురేష్, మచ్చా చంటి, మచ్చా బాబ్జీ, దాసరి విజయరత్నం తదితరులు పాల్గొన్నారు. కొత్తపల్లి మండలం పొన్నాడు పంచాయతీ, అది మచ్చవారిపాలెం గ్రామం. అది మా గ్రామం దగ్గరలోనే
ఏరువారిన చాలా ఫ్యాక్టరీస్ వచ్చాయి, ఈ రొయ్యల ఫ్యాక్టరీలు. వాటికి సంబంధించి మరి వ్యర్థాలన్నీ బయటకు వదలడం వల్ల చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నాం. పిల్లలైతే చాలా సమస్యలతో బాధపడుతున్నారు, చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. తర్వాత ఆ స్మెల్కి భరించలేక చాలా ఇబ్బంది. కుటుంబ రాత్రులు కానీ పగలు కానీ ఎప్పుడు కూడా అక్కడ వ్యర్థాలు విడుదల చేస్తూనే ఉన్నారు. చాలాసార్లు కంప్లైంట్ ఇచ్చాం కానీ ఎప్పుడు కూడా దానివల్ల పరిష్కారం దొరకలేదు. మరి ఈ రోజున కలెక్టర్ గారికి మరి వినతిపత్రం ఇవ్వడానికి మేము వచ్చాము. కలెక్టర్ గారికి మరి వినతిపత్రం ఇచ్చాం, మరి అందించాం కనుక మరి కలెక్టర్ గారు ప్రభుత్వం కూడా దీన్ని స్పందించి దానికి శాశ్వత పరిష్కారం తీసుకురావాలని మరి ప్రభుత్వాన్ని అలాగే కలెక్టర్ గారిని కూడా కోరుచున్నాం. మరి మీడియా పక్షంగా మా యొక్క గ్రామం నుంచి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం. మరి దీన్ని ప్రతి ఒక్కరు కూడా స్పందించి మరి అనారోగ్య సమస్యలు చాలా వస్తున్నాయి పిల్లలకైతే. మరి వాంటింగ్స్ అయిపోతున్నాయి పిల్లలకి, తర్వాత శ్వాసకోశ సంబంధాలు వస్తున్నాయి. తర్వాత చాలామంది వృద్ధులు చాలా ఇబ్బంది పడిపోతున్నారు. మరి అలాంటి సమస్యలతో మేము బాధపడుతున్నాం. మరి ప్రభుత్వం కానీ కలెక్టర్ గారు కానీ మరి స్పందించి త్వరలోనే దానికి శాశ్వత పరిష్కారం తీసుకురావాలని వారిని కోరుచున్నాం. ఓకే అండి, ఓకే సార్. ఉప్పాడ కొత్తపల్లి మండలం పొన్నాడు గ్రామంలో పొన్నాడు గ్రామ పంచాయతీలో మచ్చవారిపాలెం అనే ఒక గ్రామం ఉంది. ఆ గ్రామం పక్కన చిప్పలేరు అనే ఒక ఏరు ఉంది. ఆ ఏరును ఆనుకుని సుమారుగా 7 రొయ్యల శుద్ధి కర్మాగారాలు ఉన్నాయి. అవి ఏంటంటే దేవి, నెక్కంటి, సంధ్యా 2, అలాగే కోస్టలు, ఆది విష్ణు అనే ఇండస్ట్రీస్ అక్కడ ఏర్పాటు చేశారు. ఇంకొక 3 పరిశ్రమలు, రొయ్యల శుద్ధి పరిశ్రమలు మరి తయారీలో ఉన్నాయి. ఇవన్నీ కూడా అక్కడ చేరినట్లయితే ఆ ప్రాంతంలో మనుషులు ఎవరు కూడా ఆ ప్రాంతం నివాసయోగ్యంగా ఉండదు. ఇప్పటికే మరి కోతవేడు దూరంలో ఉన్న మచ్చవారిపాలెంలో రాత్రులు పగలు కూడా తేడా లేకుండా విపరీతమైన దుర్గంధము, దుర్వాసన వస్తుంది. చిన్నపిల్లలకి కడుపులో తిరిగి వాంతులు అవుతున్నాయి. అనేక రకాలైన శ్వాసకోశ సంబంధపు వ్యాధులు కూడా సంక్రమిస్తున్నాయి. ఎన్నిసార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా, అధికారులకు విజ్ఞప్తి చేసినా, అధికారులను కానీ పొల్యూషన్ బోర్డుకు సంబంధించిన అధికారులు కానీ దానిపైన స్పందించట్లేదు. ఖచ్చితంగా దీన్ని తొందరలో పరిష్కారం చేయకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం. అలాగే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కూడా కేసు వేయడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే గౌరవ హైకోర్టులో కూడా కేసు వేస్తాం. అవసరం అనుకుంటే ఇది ఆర్టికల్ 21 ప్రకారం మరి రాజ్యాంగ ఉల్లంఘన కింద వస్తుంది కనుక ఇమీడియట్గా దీన్ని మరి జాతీయ మానవ హక్కుల కమిషను, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కూడా ఆశ్రయించి మాకు న్యాయం చేయమని కోరుతాం. ఇమీడియట్గా మేము మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే వెంటనే ఆ రొయ్యల శుద్ధి కర్మాగారాలను తక్షణం నిలుపుదల చేయించి సమగ్రమైన విచారణ జరిపి మరి పొల్యూషన్ లేకుండా దాన్ని మిటిగేట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. అదర్వైజ్ దీనిపైన ఉద్యమ నిర్మాణాన్ని త్వరలో ప్రకటిస్తామని తెలియజేస్తున్నాను. 5వ తేదీ నాడు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ భవనాలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నమయ్య జిల్లాలో పర్యటించడం జరిగింది. రవాణా శాఖ మినిస్టర్ రాంప్రసాద్ రెడ్డి మరియు తంబాలపల్లి ఇన్ఛార్జి దాసరపల్లి జయచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఈ దినము కురబలకోట మండలం ముదివేడు క్రాస్ నందు కస్తూర్బై పాఠశాల భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. అదేవిధంగా సీసీ రోడ్లు ప్రారంభం చేయడమైంది. పీఎంజీ నిధుల కింద రోడ్లను ప్రారంభించారు. తర్వాత ములకల చెరువు మండలం బురకాయల కోట సమీపంలో టోల్గేట్ వద్ద అగ్నిమాపక కేంద్ర భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. వేపూరు కోట నందు సుపరిపాలన ముందడుగు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ దినం పలు అభివృద్ధి పథకాలను జరగబోవడానికి పూనుకోవడమైంది. జయచంద్రారెడ్డి తంబాలపల్లి నియోజకవర్గ అభివృద్ధి పథకంలో నడిపిస్తున్నానని, తాగునీటి సమస్య గానీ, రోడ్ల సమస్య గానీ ఏవీ ఉండకూడదని జయచంద్రారెడ్డి తెలిపారు. అదేవిధంగా మంత్రి మాట్లాడుతూ జయచంద్రారెడ్డి అభివృద్ధి పథకంలో ప్రయాణించాలని పలికారు. వారి సేవలకు రాంప్రసాద్ రెడ్డి, మంత్రి జనార్దన్ రెడ్డి ఆయన చేసిన సేవలను శభాష్ అని ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. హెయిర్ కట్ నుంచి బ్రైడల్ లుక్ వరకు కస్టమర్లు విశ్వాసాన్ని చూరగొన్న గ్రీన్ ట్రెండ్స్ సెలూన్ను గాజువాక, కూర్మానపాలెం, దువ్వాడ రైల్వే స్టేషన్కు వెళ్లే రోడ్డులో హనూస్ ఫిలిం ఫ్యాక్టరీ ఆధ్వర్యంలో సినీ నటి సురభి శనివారం ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ మారుతున్న జీవన శైలిలో అందం సరికొత్త పోకడలు తొక్కుతుందన్నారు. మనిషికి ఆరోగ్యంతో పాటు అందం ముఖ్యమన్నారు. పురుషులు, మహిళలు ఆదరణ పొందుతున్న మంచి సెలూన్ గ్రీన్ ట్రెండ్ అన్నారు. ఈ సెలూన్ ప్రాంతీయుల ఆదరణ పొందాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఫ్రాంచైజీ ప్రతినిధులు బురడాపతి దివ్య, బాసిరెడ్డి దివ్య, అల్లు నీలవేణిలు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఈ బ్రాండ్కు ఎంతో పేరుందని అన్నారు. గాజువాక, కూర్మన్నపాలెంలో ఈ 2 ప్రాంతాల్లో ఉన్న ఈ సెలూన్లు ఆదరించాలని కోరారు. సందడి చేసిన సురభి
గాజువాక కూర్మన్నపాలెంలో ఏర్పాటు చేసిన గ్రీన్ ట్రెండ్స్ ప్రారంభోత్సవానికి సినీ నటి సురభి వస్తున్నారని తెలిసి ఆమె అభిమానులు అక్కడికి చేరుకున్నారు. ఆమె అభిమానుల కోలాహలంతో ఆ ప్రాంతం సందడిగా మారింది. ముందుగా సెలూన్ ప్రారంభించారు. అనంతరం అక్కడ కస్టమర్లకు ఉన్న సేవలను అడిగి తెలుసుకున్నారు. తర్వాత బయటకు వచ్చి అభిమానులను పలకరించారు. కొంతమందితో సెల్ఫీలు దిగారు. నమస్కారం, నేను సురభి. చాలా హ్యాపీగా ఉంది ఇక్కడికి వచ్చినందుకు అట్ ద గ్రీన్ ట్రెండ్స్ సలూన్ అండ్ వెరీ వెరీ హ్యాపీ టు బి హియర్ అండ్ కంగ్రాచులేట్ ద ఓనర్స్ హియర్ రాజా గారు. Thank you so much for inviting me. It's a beautiful place and like you mentioned, it's very spacious and all male, female can come and just pamper themselves here with amazing beauty care services. So whoever is staying here nearby can come visit and pamper themselves here. So all the best to you. Wishing you great success. Thank you so much. Susvambara role is a very good role, very impactful, but I can't disclose much. So September lo theater lo release avutundi, so you can watch it in theaters. యలమంచిలి మండలం అచ్యుతాపురం సైకిల్ పాలెంలో శ్రీ నలమారమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకున్న యాతశెట్టి బలిజ సంక్షేమ సంఘం సభ్యులు ఆదివారం నలమారమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రత్యేక ఆహ్వానితులుగా 82వ వార్డు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పోలవరపు త్రినాథ్ మరియు ప్రముఖ మహిళా న్యాయవాది కేత కుసుమ పాల్గొన్నారు. సంఘ సభ్యులందరూ ఒకే చోటుకు చేరి కలవడం చాలా ఆనందంగా ఉందన్నారు. సంఘం అభివృద్ధి చెందాలంటే అందరి సహకారం ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ పెద్దలు పెట్ల బుడ్డీసు, పూడి త్రినాథ్, పోలవరం ప్రసాద్, రేలంగి నరసింగరావు, పెట్ల శ్రీను, ఎర్ర సత్యనారాయణ, యాండ్ర రామకృష్ణ, సన్యాసిరావు, శ్రీను, దుంగా శేఖర్, గుత్తుర్తి శివాజీ, కక్కల కనకరాజు, పారిరాజు, గణేష్, మోహన్ సంఘ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కుటుంబ పండగ జరుగుతుంది. ఆ పండగకి దగ్గరుండి అన్ని చూసుకున్నారు. ఆ ప్రతిదీ సన్యాసరావు గారికి మా చిన్నగారి తరఫున అందరూ సభ్యుల తరఫున విజయాన్ని జరిగారు. ఎందుకంటే డబ్బులు ఇస్తాం కానీ పెద్ద మనసులో అన్ని అరేంజ్ చేశారు. ఇలా మా నాయకు కూడా ఇదంతా కష్టం అంతా ఈతే ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.